హరీశ్వర నాయకత్వం. జై తెలంగాణ. అన్న ఒకటే నిమిషం, ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే టైము చాలాసేపు అయింది కనుక మీరందరూ చాలాసేపు అయిన హరీష్ అన్న ఫీల్ అవుతాడు అప్పటి నుంచి. ఒకటి, ఎందుకంటే ఇక్కడ మా నియోజకవర్గంలో ప్రత్యేకించి మా దగ్గర ఉన్న వ్యక్తి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, పేపర్ పరంగా ఛానల్ పరంగా ఆయన అంటే 9 ఏళ్ళు డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తి, ఆ తర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని ఢీకొన్నదంతా ఈ పక్కపరిచిన ప్రాణాలే, ఈ పార్టీ కార్యకర్తలే. మేము నాయకులందరం కూర్చొని కోఆర్డినేట్ చేసాం, ఇక్కడ ఏం జరుగుతుందని మేము అబ్జర్వ్ చేసి తప్పించి వీళ్ళలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలను వెలుగొట్టి వాళ్ళు పైసలు పంచినా సరే, మందు పంచినా సరే, మన వాళ్ళని ప్రొడ్యూసర్ పట్టించినా సరే ఎదురొడ్డి ఈ అద్భుతమైన ఓట్లను బీఆర్ఎస్ కు అనుకూలంగా మలిసిన మీ అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటాను. అందుకే మేము గెలిచిన వారికి అభినందన సభను పెట్టలే, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు వార్డు మెంబర్లకు అభినందన సభను పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు, ప్రతి ఒక్కరు కూడా గెలుపు దగ్గరగా వచ్చి వాళ్ళ డబ్బు ముందు ఓడిపోయిన తప్పించి గెలుపు మాత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల సంఖ్యే, అది మాత్రం గుర్తుంచుపెట్టుకోండి. ఓ దగ్గర ఒక్కోటితో పోయినాయి, ఒక్కో దగ్గర 2 ఓటుతో పోయినాం, ఇంకో దగ్గర 15 ఓటుతో పోయినాయి, ఇట్లా కొన్ని అట్లాంటివి 20 పోయినాయి. అటువంటి ఒక అద్భుత విజయాన్ని మీ ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఎందుకంటే ఆయన మంత్రి అని చెప్తారు కదా, మరి మంత్రి అన్నప్పుడు మరి మాకంటే ఎక్కడ రావాలి కదా. వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు, మీరు ఎమ్మెల్యే ఆటోలు ఎమ్మెల్యే మీరేమిటా మీకేం వస్తుంది అని మనల్ని ఏం చేస్తారు కదా, మరి ఇప్పుడు మీ మంత్రి కదా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, హరీష్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరిగితే టేక్మల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సర్పంచ్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడు 2019లో, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే సర్పంచ్కి మనకు 10 వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి. ఇది మన గొప్పతనం, కార్యకర్తల గొప్పతనమే కదా. అట్లాగే అల్లదుర్గంలో 2019లో వాళ్ళకి 5 వస్తే ఇప్పుడు మంత్రి ఉన్నా కూడా నీకు 5 వచ్చింది. మళ్ళీ హెడ్ క్వార్టర్ మా సహకారంతో తెలుసుకున్నాడు మీ రేపల్ క్యాండిడేట్ అల్లదుర్గం హెడ్ క్వార్టర్. ఆ తర్వాత రేగోడ్లో కాంగ్రెస్ వాళ్ళకు గతంలో 3 వస్తే ఇప్పుడు మనకు 4 వచ్చినాయి. మీరు మంత్రి ఉన్నా సార్ అప్పటికి కూడా ఒక 2 ఓటుతో 1 పోయింది, పాపమాడ 5 ఓటుతో 2 పోయినాయి, ఇంకో 4 ఓటుతో పోయినాయి. అది కూడా మనకు 5 నుంచి 10 రావాల్సినాయి. అట్లాగే ఇక రాయకోడ్ అయితే ఎలక్షన్ ముందు రోజు కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా మంత్రి గారు పోయి కూర్చున్నాడు. రాయకోడ్లో కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా మంత్రి గారు కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఏదో ముస్లింలకు ఇంకేదో ఇస్తామని చెప్పి పేపర్లలో వాట్సాప్లలో ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా 2019లో గల 14 వస్తే ఇప్పుడు మనకు 17 సర్పంచులు మనం రాయకోడ్లో మనం గెలుచుకోగలిగాం. ఇక మునిపల్లిలో వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి గతంలో మనం అధికారంలో 6 వస్తే ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు 9 వచ్చినాయి. మాకు అంటే మీకంటే పర్ఫార్మెన్స్ మా కార్యకర్తలు అద్భుతంగా చూపెట్టారు. అట్లాగే ఉమ్మడి పుల్కల్లో కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 3 వస్తే ఇప్పుడు మాకు 9 వచ్చినాయి ఉమ్మడి పుల్కల్లో. అట్లాగే అందరిలో మీకు 2004లో 4 సీట్లు వస్తే మాకు ఇప్పుడు 12 సీట్లు వచ్చినాయి. 12 సీట్లు మాకు వచ్చాయి ఇప్పుడు. అట్లాగే వడ్పల్లిలో మీకు అన్నాడు 6 వస్తే 4 చిన్న గ్రామాలు, అవి కూడా ఇప్పుడు మాకు పెద్ద గ్రామాలు 6 పెద్ద గ్రామాలు మాకు వచ్చినాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి కొందరు అనాలిసిస్ చేసినప్పుడు కొందరు మీడియా వ్యక్తులు కావచ్చు, మిగతాలు కావచ్చు, ఆంధ్ర నియోజకవర్గంలో దామోదర్ రాజేశ్వరికి అద్భుతంగా వచ్చినాయని అనాలిసిస్ చేస్తున్నారు. దయచేసి ఈ లెక్కలు చూడండి. మంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుండాలి, మంత్రికి ప్రజలందరూ అండగా ఉండాలి. కానీ మేము మళ్ళా నిన్న ఈరోజు ఇంకో డేటా తీసినాం. మండలంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చినాయి శాంపుల్లో మేము ఆందోళన తీసినాం. ఆందోళన మొత్తం బీఆర్ఎస్ బలపరిచిన వారికి దాదాపు 2000 మెజార్టీ ఉన్నారు ఇక్కడ. ఒకవేళ కారు గుర్తు మీద కనుక సర్పంచ్ ఎలక్షన్ జరిగి ఉంటే బిడ్డ మీకు ఒక్కటి కూడా వచ్చేది కాదు. అవునా? ఊళ్ళో అట్టే ఉండవు కదా. కాంగ్రెస్ సర్పంచులు అన్నదమ్ములకు బలేదు, భార్య భర్తలకు బలేదు, ఇంతకు చిన్న చిన్న ఇష్యూస్ పోయినాం. కానీ అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలని మా ఆందోళన నియోజకవర్గం ప్రజలు
ఎప్పుడో డిసైడ్ అయినారు. ఈ విషయాన్ని హరీశన్న కూడా మేము తెలియజేసుకుంటూ మా కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. చిన్న చిన్న ఇష్యూస్ గ్రామాల్లో ఉన్నా కూడా, ఎందుకంటే కొంచెం సర్పంచ్ వల్ల కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ సెట్ చేసుకున్నాం. మళ్ళీ మనం ఎంపీటీసీ ఎలక్షన్ లో, జడ్పీటీసీ ఎలక్షన్ లో అద్భుతంగా విజయం సాధిస్తామని చెప్పి మేము మీకు మాటిస్తూ, మళ్ళీ అప్పుడు ఇట్లాంటి మీటింగ్ పెట్టాము. రేపు ఎంపీపీ జడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత ఇంతకంటే అత్యధిక స్థానాలు గెలుచుకొని మీకు బహుమతి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ హరీశన్న మాట్లాడాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే చాలా సమస్యలు హరీశన్న దృష్టి తీసుకుపోయినాం నియోజకవర్గంలో. అట్లాగే ఇంకోటన్నా మా నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు చాలా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకు. ఎలక్షన్ లో మా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తను కూడా వేధించారు. ఒకరు చిన్న చిన్న గ్రామానికి కూడా పెద్ద పెద్ద పోలీసు అధికారులు వచ్చారు. ఎస్పీ గారు కూడా స్వయంగా రంగంలో దిగారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. మా గ్రామంలో ఒక చిన్న పిల్లవాడికి ఇంత ఉంటాడు, ఓడిపోయిన మనిషి అంటే ఇచ్చిస్తానంటే వాడు పోయి కంప్లైంట్ చేసిండు. వాడు ఎస్ఐ ఫోన్ చేసి జీప్ వచ్చింది పొద్దున, ఆయన ఇచ్చిస్తానంటే వాడు పోలీసులు రమ్మని చెప్తున్నాడు. మరి ఇచ్చిస్తాడు ఏం చేసి నాకు అర్థం కాలే. వాడు పోయిన ఓటు వచ్చింది, ఆయన చూసి అంటే ఇచ్చిస్తానంట. మరి ఎవరికి కనపడింది వాళ్ళకి ఎక్కడ కనపడి నాకు అర్థం కాదు. ఇట్లాంటి చిన్న చిన్న కారణాలకు పోలీసులు వచ్చి ప్రజల భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మీరు మాకు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. రేపు కూడా మనం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుకుంటాను. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.